ఇక మావోయిస్టు పార్టీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇప్పటికే కొత్త సారథిని ఎన్నుకున్నటువంటి మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశంపై తొలిసారిగా గలమెత్తింది. శాంతి చర్చలకు సిద్ధమే, కానీ ప్రజల ప్రయోజనాల కోసమే సిద్ధంగా ఉన్నాం. శాంతి చర్చలకు సిద్ధమే, కానీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే శాంతి చర్చలకు ఉన్నాం. ముందుగా కగార్ను నిలిపివేయాలి. ఇప్పటికే వేలాది మంది, వందలాది మందిని చంపినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అనేకమైనటువంటి సంక్షోభాలను మావోయిస్టు పార్టీ చూసింది. ఇవి మావోయిస్టు పార్టీకి కొత్త ఏం కాదని కూడా ప్రకటించినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం మేము మా వెనకంజ పరిస్థితి తాత్కాలికమే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేక ముందు ఆపరేషన్ కగార్ను నిలిపేయాలి. ఈ ఏడాది నంబాలతో పాటు 366 మంది బలి. దాదాపు ఈ ఏడాది నంబాలతో పాటు 366 మందిని బలి తీసుకుంది కేంద్ర ప్రభుత్వము. అయినా ఈ సంక్షోభం సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది తాత్కాలికమే, కానీ మళ్ళీ విజృంభిస్తామంటూ వారు హెచ్చరిక చేసినటువంటి లేఖగా మనము చూడొచ్చు. ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనం చూద్దాం. వారు ఈరోజు ప్రకటన చేసినారు. మేము శాంతి చర్చలకు వ్యతిరేకం కాదు, కానీ ముందుగా ప్రభుత్వాలు ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, సాయుధ బలగాల మోహరింపును ఆపాలి అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. ప్రజల ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉంటామని చెప్పింది. మావోయిస్టు కేంద్ర సెక్రటరీగా దేవుజీ నియామకమయ్యారన్న ప్రచారం వేళ ఇవాళ ప్రజలకు విప్లవకారులకు కేంద్ర కమిటీ పేర ఓ లేఖ విడుదల చేసింది. సిపిఐ మావోయిస్టు పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలు విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. శత్రువు కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను తిప్పికొట్టి పార్టీ పిఎల్జే ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ ప్రజా సంఘాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. 1900 మళ్ళీ పురోగమించడం ఖాయం అంటూ కూడా వారు ఈ వ్యాఖ్యలు చూడొచ్చు. 1972లో చార్మంజర్ హత్య అనంతరం ఎన్నో ఆపరేషన్లు ఎదురైన ఉద్యమం తిరిగి బలపడిందని లేఖలో మావోయిస్టు గుర్తు చేశారు. నేటి వెనకంజ పరిస్థితి తాత్కాలికమని, క్రమ పద్ధతిలో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తే విప్లవోద్యమం మళ్ళీ పురోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు సహా పలువురు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. 366 మంది మావోయిస్టు కార్యకర్తలు, గెరిల్లా యోధులు, ప్రజా సంఘాల సభ్యులు అమరులయ్యారని కేంద్ర కమిటీ తెలిపింది. అంతర్జాతీయ విప్లవోద్యమంలో కూడా అనేక మంది నేతలు మరణించారని, వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తామని పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే ఆ పథకాలు, ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రజలను మళ్లించడానికి కొత్త పథకాలు తీసుకెళ్లి ముందుకు వస్తుంది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు, చేసేదేం లేదంటూ కూడా వారు చేసినటువంటి లేఖను బట్టి, విడుదల చేసినటువంటి లేఖను బట్టి అర్థమవుతుంది. వికసిత భారత్ నినాదం ప్రజలను మోసం చేయడమే తప్ప దేశాన్ని కార్పొరేట్ల ఆధిపత్యంలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మావోయిస్టు ఆరోపించారు. ఆత్మనిర్భర్ భారత్, వికోల్ ఫర్ లోకల్ వంటి నినాదాలు ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమేనని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ సంక్షోభాలు ఎన్నో చూసింది. ఈ సంక్షోభాలతో మావోయిస్టు పార్టీ వెనకంజ ఏదో తాత్కాలిక పరిస్థితులలో వెనకంజ వేస్తూ ఉన్నాము, గెరిల్లా యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభించి పుంజుకుంటామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి కేంద్ర కమిటీ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులకు తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది. కీలకమైనటువంటి నేతల్ని కోల్పోయారు, ఎన్కౌంటర్తో కోల్పోయారు. మార్చి 31 నాటికల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తారంటూ హోంశాఖ ఇప్పటికే ప్రకటించింది. అనేక ప్రకటనలు కూడా చేస్తూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర కమిటీ నుంచి ఈ లేఖ విడుదల కావడం సంచలనాత్మకంగా మారిందని చెప్పొచ్చు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి తిరుపతిని ఎన్నుకున్నట్టు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కమిటీ తరఫున ఈ లేఖ విడుదల కావడం ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదేవిధంగా ప్రజల్లో నెలకొన్నటువంటి ఈ అభిప్రాయాల్లో కేంద్ర కమిటీ కార్యదర్శిగా దాదాపు తిరుపతి ఎన్నికైనట్లు ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి భారతదేశ వ్యాప్తంగా కూడా పునాదులు ఉన్నప్పటికీ వారిపై కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆపరేషన్
తో అనేక మంది ఇప్పటికే ఎన్కౌంటర్కు గురైనటువంటి పరిస్థితులు, ఇంకా వీరందరిపైన కూడా నిఘాను పెట్టి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం లేదా ఎన్కౌంటర్లు చేయడం లాంటివి జరగవచ్చు అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యతనైతే సంతరించుకుందని చెప్పొచ్చు.